హాయ్ గాయస్, ఇవాళ మిద్దె అంతా క్లీనింగ్ చూడండి. సమ్మర్ కోసం రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఎండిపోయినవన్నీ తీసేస్తున్నారు. పని చేయడానికి వచ్చినారు చూడండి. వీళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారండి. ఈ పాప నీళ్ళు వేయడానికి వస్తుంది, నాకు బాగా చేస్తారు వీళ్ళు. మొత్తం ఇవాళ క్లీన్ చేస్తున్నాం. అయినా ఇవాళ కోతులు వచ్చి చూడండి, నా బీరకాయలు అన్నీ నాశనం చేసిపోయినాయి. అన్నీ తినేసి మొత్తం బీరపాదునంతా నాశనం చేసినాయి, తొక్కులు చేసినాయి. ఎంత వేలాడుతున్నాయి చూడండి. బీరకాయలన్నీ సగానికి కోసి పారేస్తున్నాయి. పెద్దగా అయిపోయిండే బీరకాయలు చూడండి గాయస్. ఆ చిక్కుడుకాయ పాదు పోయిన సంవత్సరం విత్తనాలతో అదే వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లానే పెట్టేస్తున్నాను. అట్లానే ఉంది అది. మళ్ళీ వానలు పడితే మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు తీయడమే లేదు, అది మొత్తం తీసేస్తున్నారు చూడండి. ఆకులు మాత్రమే తీస్తున్నాం, ఆ పాదు అట్లానే ఉంటుంది. అది ఈ సంవత్సరం కూడా అట్లానే పెట్టేస్తున్నాం అది దానికి. చూడండి గైస్, కోతులు ఎంత నాశనం చేసిపోయినాయో. దీన్ని కూడా కొరికినాయి అవి. మామూలు క్యాబేజీ జోలికి వచ్చేది కాదు. ఇప్పటి వరకు ఒక 4-5 హార్వెస్ట్ చేశాను. దీనికి ఏమి వచ్చిందో ఇదంతా కొరికినాయి. ఇవాళ తీసేసి వారేస్తాను అది. చూడండి గైస్, ఇది పెద్ద గ్రో బ్యాగ్. చెట్టు అదే పాదులు ఉన్నాయి దీంట్లో, చిక్కుడు పాదులు. ఇది కూడా ఇట్లనే పెట్టేస్తున్నాయి. ఇది మళ్ళీ వానాకాలానికి మళ్ళీ వస్తుందంట. ఇది చూద్దాం, ఈసారి ట్రై చేద్దాం ఇది అని నేను పెట్టేస్తున్నా. ఇదైతే పెద్ద గ్రో బ్యాగ్లో ఇప్పుడు క్లీన్ చేసినారు కదా మిద్దె, దాంట్లోనే ఇది వేసేస్తున్నారు. మళ్ళీ వేస్ట్ కావండి అవి, మళ్ళీ కులిపోయి మళ్ళీ కంపోస్ట్ అయిపోతుంది. మన మిద్దెలోనే కదా అన్నీ డ్రై లీవ్స్ అన్నీ. థ్యాంక్ యూ గైస్. హలో గైస్, ఇవాళ ఒక క్యాబేజ్ ఉంది చూడండి, తీసేస్తున్నాను. కోతి కొంచెం పైన ఒక లేయర్ మొత్తం తీసేసింది. ఇక ఎందుకు పెట్టాలి మళ్ళీ లోపటి వరకు అని ఇది తీసేస్తున్నాను. ఇక చిన్నగానే ఉంది, అయినా తీయాల్సి వస్తుంది. ఇవాళ బాగా సతాయించినాయండి కోతులు, అన్నీ నాశనం చేసిపోయినాయి. చామంతి అవి ఇవి అన్నీ. క్యాబేజ్కి ముట్టుకునే వాళ్ళు కాదు, ఈ క్యాబేజ్ కూడా ముట్టేసి ఫ్లవర్స్ కూడా తెంపేసి పోయినాయండి ఇవాళ అన్నీ. చూడండి, ఒక 2 years వరకు కొంచెం తీసేసినాయి. వేరే వాళ్ళకి ఇచ్చేస్తానండి ఇది.